గత వారం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేడెక్కాయి. తిరుపతి లడ్డు కోసం జగన్మోహన్ రెడ్డి గారు హయాం నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హయాం వరకు అదే నడుస్తుంది. అప్పటి నుంచి తిరుపతి లడ్డూలోని కల్తీ ఉందని, యానిమల్ ఫ్యాట్ ఉందని, యానిమల్ ఫ్యాట్తో తయారు చేయబడిన ఆయిల్ ఉందని, అలాగే ఏదో బాత్రూమ్తో క్లీన్ చేసిన కెమికల్ అందులో పెట్టారని, జస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం అందులో ఇంకేవో యాడ్ చేశారని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే వివాదం నడుస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా పాలన అటువంటి వెర్రి పాలన కాదు, మేము అంత నీచానికి దిగజారం, ఏ యానిమల్ ఫ్యాట్ కలవలేదు, మేము ఏ క్వాలిటీని మిస్గైడ్ చేయలేదు అని స్పష్టంగా చెప్తూనే వచ్చారు. కానీ మనకు ఉన్న ఈ రాజకీయాల వేడి వల్ల, మనకు వచ్చే సమాచారం వల్ల ఏ ఒక్కరు కూడా ఆయన చేశారు, ఆయన చెప్పడం వల్లే ఇలా జరిగిందని చెప్పి ఎవ్వరూ అనలేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు మనకి క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పలేదు, కానీ అది జరిగింది అన్నది, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అన్నది మా వాదన అని చెప్పి స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు సిట్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి, ఎన్ఆర్డీఐ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ మనకి క్లియర్గా ఏం చెప్తున్నాయంటే అందులో యానిమల్ ఫ్యాట్ ఏమీ కలవలేదు, కానీ అందులో కల్తీ అయితే జరిగింది. ఆ కల్తీ నూనె అయి ఉండొచ్చు, లేదంటే ఫ్లేవర్ కోసం వాడే పదార్థాలు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. దీన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీరియస్గా తీసుకొని ఆయనకి కలియుగ వెంకటేశ్వరుడి పైన ఉన్న అభిమానాన్ని మనందరికీ ప్రెస్ మీట్ రూపంలోని మనందరికీ తెలియజేశారు. చిన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పరీక్షలు రాసిన తర్వాత, నేను భగవంతుడా ఈ పరీక్షను పాస్ అయిన తర్వాత నేను నడుచుకొని తిరుపతి కొండ ఎక్కువ వస్తానని చెప్పి ఆయన మొక్కుకునేవారంట. మొక్కుకొని అలా పరీక్ష అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన తిరుపతికి వెళ్ళి మొక్కుకొని వచ్చేవాళ్ళు. మొన్న 2002-2003 ప్రాంతంలో ఆయన మీద 2002-2003 ప్రాంతంలో ఆయన చనిపోయే పరిస్థితికి వెళ్ళేటప్పుడు ఆ వెంకటేశ్వరుడే నన్ను కాపాడాడు, నా ఇలా వేలుపు వెంకటేశ్వరుడు, మా ఇంటి నుంచి ఆ వెంకటేశ్వరుడు నామాలు వినిపిస్తాయి, అలాగే నాకు దూరం నుంచి మాకు ఆ వెంకటేశ్వరుడు నామాలు కనిపిస్తాయి అని మన చంద్రబాబు నాయుడు గారు ఎంతోనే ఆయన అనుభవాల్ని మనందరికీ వివరించారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి పైన మనకున్న అభిమానంతో మనందరం కోరుకుందాం, నిండు నూరేళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు జీవిస్తూ మనందరి పాలనని ఇలాగే స్వచ్ఛంగా చేయాలి. ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇలాగే సపోర్ట్ చేస్తారని, మన ఊపిరి ఉన్నంత వరకు మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ ద్వేషించవని, ఎప్పుడు దూషించవని మనందరం ప్రమాణం చేస్తూ మన పరిపాలన సవ్యంగా సాగాలి అంటే సొసైటీ, పబ్లిక్, జనాలు మనంత సపోర్ట్ ఎంతో అవసరం. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన కోసం ఏం చేసినా మనం వాళ్ళ వెనకాల సపోర్ట్ నిలబడితేనే మనకి ఆ ప్రభుత్వం మనకి ఏమైనా చేయగలుగుతాయి. కానీ ఈరోజు మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ లడ్డు గురించి మనకి ఎంతో ప్రయత్నం చేశారు. అది తప్పు కాదు కదా, అది మన కోసమే. హిందువులు మానవత్వేగాన్ని దెబ్బతీయకుండా ఉండాలి అని చెప్తూ ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు. వెంకటేశ్వర స్వామి జోలికి, శ్రీవారి జోలికి ఎవరు వచ్చినా సరే ఎటువంటి అడుగు వెనక్కి వేసేది లేదు. మేము ఆ దేవుడి పవిత్రతను కాపాడుకోలేనంత అసమర్థులం కాదు. మేము కిందటి ప్రభుత్వంలాగా మేము ఎటువంటి గొడవలకి, ఎటువంటి కక్షలకి మేము లేవు. మేము మా ప్రభుత్వాన్ని సవ్యంగా నడుస్తూ ప్రజలకి మంచి చేయాలి, మళ్ళీ వచ్చే తరం కూడా మమ్మల్ని చూసి వచ్చే రాజకీయాలు కూడా నేర్చుకోవాలి అనే తత్వంతోనే ముందుకు వెళ్తున్నాం అని చెప్పి నారా చంద్రబాబు. అవును, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుండేదని కొంతమంది అనుకునేవాళ్ళు, కొంతమందికి నచ్చేది కాదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి మాకు ఏమీ చేయలేదని, మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి మాకు ఎంతో చేశారని చెప్పి ఆనందపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన ఈ సంవత్సరం నుంచి మనకి చాలా చేశారు.
కొంతమంది సంతోషపడ్డారు, కొంతమంది బాధపడతారు. మనకున్న 5,000 ఒకేలాగా ఉండవు. మనం ఇచ్చిన మాట 20,000 నిలబెట్టుకోలేం. అటువంటిది రాజకీయ నాయక పదవిలో ఉండి అందులోని ఆయన మన ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్న ఒక హెడ్ ఆఫ్ ఫ్యామిలీగా ఆయన ఎన్నో బాధ్యతలు స్వీకరించి ఈరోజు ఎటువంటి తప్పుటడుగులు వేయకుండా ఆయన మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి తెలిసినంత వరకు అన్నీ నిజాలే కావు, మనకు తెలియనంత వరకు అన్నీ అబద్ధాలే కావు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలా? ఈ రెండింటికన్నా మనం భగవంతుడు నమ్మాలి. దాని తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వ నాయకుడిని నమ్మాలి. ఎందుకంటే ఏ నాయకుడు కావాలని చెప్పి వేరే నాయకుడి మీద వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఏదో అనాలి అని ఆలోచనతో ఏ నాయకుడు ఉండడు. అందులోని అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు. ఎందుకంటే ఇప్పటికి 4 సార్లు సీఎం అయ్యి గత 40 సంవత్సరాల నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి ఎన్టీఆర్ తదనంతరం ఆయన ఆ బాధ్యతని ఆయన భుజాల మీద వేసుకొని ఈ రోజు వరకు ఆయన మన ఆంధ్రప్రదేశ్ని సవ్యంగా నడిపించారు. ఇప్పటికీ ఒక 40 సంవత్సరాల నుంచి ఆయన మన కోసం పోరాడుతుంటే మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? మనం ఆయన కోసం మనం ఏమీ చేయలేకపోయినా జస్ట్ ఒక ఫాలో కొట్టండి. నాకు రేపటి నుంచి ఆయన కోసం చాలా మంచి వీడియోస్ చేసి మీ అందరికీ నేను పెడతాను. అండ్ రెండోది, మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అంశాన్ని ఆయన రేస్ చేసినా మనం దాన్ని సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేస్తేనే ఆయన ఒక అడుగు ముందుకు వేయగలరు. మూడోది, వెంకటేశ్వర స్వామి గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడినా, అక్కడ లడ్డు కల్తీ జరిగినా, మన హిందూ దేవుణ్ణి ఎవరేమన్నా ఏ భారతీయుడు ఒప్పుకోకూడదు. హిందూ పుట్టుకలో పుట్టిన వాళ్ళు. వేరే మతస్థులకి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ గౌరవాలు ఉంటాయి. నేను చెప్తుంది మన మతస్థులు, మన బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. తిరుపతికి కొన్ని వేల లక్షల కోట్ల మంది సంవత్సరంకి వస్తే కొన్ని లక్షల కోట్లు విరాళంగా వస్తాయి. ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి 1000 రూపాయలని ఒక 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు, పేదవాడు రూపాయల నుంచి 10 రూపాయల వరకు వేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడికి మనం ఇంత ఇస్తే దేవుడు మనకు మళ్ళీ అంత తిరిగిస్తాడని. అంత స్వచ్ఛంగా ఉన్న శ్రీవారిని ఇలా కల్తీ చేయడం అన్నది మా ఎవరికీ నచ్చలేదు. కల్తీ అయ్యింది అని ఒక రూమర్ వచ్చిన వెంటనే హిందూ జన్మలో పుట్టిన ప్రతి ఒక్కరు వెర్రెక్కిపోయారు. జగన్మోహన్ రెడ్డి మీద వేడెక్కి ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన సిట్ రిపోర్ట్స్ పైన మనందరికీ తెలిసింది ఏంటంటే అందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని, ఆయిల్స్ అయితే కల్తీ జరిగినాయి, ఏవో కెమికల్స్ అయితే కరిగినాయి. ఇది మనకి 30 రోజుల్లోని రిపోర్ట్స్ వస్తాయి, అందరి ముందు పెడతానన్న నారా చంద్రబాబు నాయుడు గారు. మనకి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలని, నారా చంద్రబాబు నాయుడు గారిని మనం సపోర్ట్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. జై హింద్.